జగన్మోహన్ రెడ్డి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఇటువంటి ఆవులే పత్రికలు నడిపిస్తున్నాడు. ఈ దినపత్రిక సాక్షి దినపత్రికలో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం రా కదిలిరా అనే ప్రోగ్రాం గురించి ఏ విధంగా వీళ్ళు పేపర్లో రాసినారో, అసలు వాస్తవాలు ఏంది, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే ఏ విధంగా స్కూళ్ళు కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఎన్ని పంపించినారు, ఎన్ని జిల్లాల బడులు, ప్రైవేట్ బడులు అయితేనేవి, గవర్నమెంట్ స్కూళ్ళు అయితేనేవి, కాలేజీలు అయితేనేవి ప్రతి ఒక్కటి కూడా వాయిదా వేసి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా వాయిదా చేసినటువంటి ఒక బఫూన్ ప్రభుత్వం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క వీళ్ళ పార్టీ సిద్ధాంతాలు, వీళ్ళ విధి విధానాలు, వీళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయంటే ఇట్టే ఉంటాయి. ఇకపోతే ఏమి రాసినారు, ఏంది కథ ఏంది, వీళ్ళ మెహర్బాన్ ఏందని చూద్దాం. రా కదలిరా తుస్సు అంట. ఈయన కొడుకులు ఎవరు పోయి చూసినారా, ఏ రిపోర్టర్ పోయి చూసినాడు, ఎందుకు మాట్లాడాలి ఈ విధంగా, ఎంతమంది జనాలు వచ్చినారాడా, స్వచ్ఛందంగా వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విసిగిపోయిన జనాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఏందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దించుదాము, వీడికి ఎక్కున్నది, ఖచ్చితంగా అందరం కూడా ఏకమై దించుదామని చెప్పి అందరూ ఏకమైనారు. అది కడుపులో మంటే వీడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. తన ప్రసంగంలో మరోసారి బోరు కొట్టించిన చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా మాట్లాడతారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక లుచ్చగాడు ఏ విధంగా మాట్లాడతాడా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారా, తంటాడో, ఎందుకు కొడుతున్నాడో తెలీదు, ఎవరిని కొడుతున్నాడో తెలీదు, ఏ విధంగా వీడి భాష ఉంటుంది. ఎవడన్నా పేపర్ రాసియాలా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్, మళ్ళా అదైనా చూసైనా మన బతుక్కి కరెక్ట్గా చదవగలుగుతామా, అది చదవలేము, అది రాదు కదా. గుండుపాలెం చింతలపూడి సభలో ఖాళీగా కుర్చీలంట. ఇది ఎప్పుడు పోయింటారంట, మీటింగ్ స్టార్ట్ కాకముందో లేకంటే ఇంతకుముందో ఎప్పుడో పోయింటారో. ఇద్దుడు ఖాళీగా ఉన్నాయంట కుర్చీలో. ఇది అసలు చింతలపూడి సభే కాదు, ఇది చింతలపూడి సభే కాదు, ఇది ఈ ఫోటో చింతలపూడికి ఫోటోనే కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవడైనా సరే దానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అనకాపల్లి ఎంపీగా తన కుమారుణ్ణి ఆశీర్వదించాలని సభలో అయ్యన్న అంటే కాదురా, ఇప్పుడు ఒక విషయము, మా కొడుకుని ఆశీర్వదించండి అయ్యా, ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు అని చెప్పరా, అది గడు తప్పేనారే, అది గడ రాయాలంట ముండనాయాలరా మీరు. అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు, ఎవడు చూశాడు, నీ అమ్మ మొగుడు పోయి చూసినాడు తలపట్టుకుని చంద్రబాబు, కొత్తిన కొడకల్లారా రాచారా, ముడుగుల టికెట్టు జనసేనకి ఇచ్చిన పని చేయాలన్న చంద్రబాబు చేస్తారో, నీకెందుకుగా వచ్చింది. నేను పాయింట్ ఏంటంటే ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారి సభలో ఏ విధంగా ప్రజలు వచ్చినారు, ఏ విధంగా ప్రజాదరణ ఉన్నదో ఒకసారి మీకు కూడా నేను తెలియజేస్తా. ఒకసారి చూడండి మీరు కూడా, నేను చెప్పేది ఏమన్నా ఇదిగా ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఏ విధంగా ప్రజలు వచ్చినారు చూడండి అయ్యా, చూడరా గుడ్డి నా కొడక, చూడు ప్రజలు ఎంతమంది వచ్చారు చూడు. ఇది గ్యాలరీ, సెక్యూరిటీ గ్యాలరీ పెట్టున్నారు, ఇక్కడ ప్రజలు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూడరా రే, అవులే నా కొడక, చూడు ఏ విధంగా ఉన్నారు ప్రజలు, ఏ విధంగా ప్రజాదరణ ఉన్నదో చూడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు విసిగిపోయి ఉన్నారు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడైనా సరే ప్రశాంతంగా నిద్రపోతున్నాడా, ఏ ఒక్కరైనా సరే ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు. దేనికైతే చూడండి, ఆ వికలాంగురాలు కూడా ఏ విధంగా వచ్చిందో, ఈమె కనీసం పింఛన్ కూడా వచ్చినట్లేదు. పింఛన్లో వస్తూ ఉంటే ఎందుకు వస్తుందా, జగన్మోహన్ రెడ్డి నాకు పింఛన్ ఇస్తారులే అనుకోండు, అది కూడా ఇచ్చినట్లేదు వికలాంగులు పింఛన్ కూడా, అది కూడా మనం మిగేదానికే సరిపోయి కదా. నీ ఆకలి నీ దాహం తీరకపోయినా జగన్మోహన్ రెడ్డి చూడండి ఏ విధంగా ప్రజాదరణ ఉండదో. వీళ్ళంటే మాట్లాడతారు, మళ్ళాను వీళ్ళు మాట్లాడతారు ఇంకా ప్రజలే రాలేదని చెప్పి. ఇకనైనా సరే ఇటువంటి అసత్య ప్రచారాలు మానేయండి. సాక్షి మనకు ఒక అవినీతి పుత్రిక ఉన్నదని చెప్పి మీ ఇష్టానుసారంగా రాచే ప్రజలెవరూ కూడా మిమ్మల్ని నమ్మేదానికి సిద్ధంగా లేరని తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్ని అసత్యాలు నిజాలుగా మార్చాలన్నా, నువ్వు ఏమి చేసినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా నిన్ను గద్దె దించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని కంకణం కట్టుకొని ఉన్నారని తెలియజేసుకుంటూ నమస్కారం.